గోల్డ్ ఇక్కడ బిగ్ రెడ్ బార్ ఫామ్ అయింది. సో ఇక్కడ కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్ డౌన్ అయింది కదా అని చాలామంది షార్ట్ ఎంట్రీ వెళ్ళి ఉంటారు. ఇక్కడ వాళ్ళు ట్రాప్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది చూడరు. ఇక్కడ స్మాల్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ తర్వాత బిగ్ పుల్ బిగ్ ర్యాలీ అనేది జరిగింది కదా. సో ఈ లెవెల్ అనేది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఆ లెవెల్ సపోర్ట్ చూడరు చాలామంది. సో ఎగ్జాక్ట్గా ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ అట్ 2R కానీ డే హై కానీ తీసుకోవచ్చు. 3195 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. జస్ట్ ఓన్లీ 0.05 క్వాంటిటీస్ తీసుకున్నాను అంతే. సో యాజ్ ఆఫ్ నా ప్రాఫిట్ అయితే $70 రన్ అవుతుంది. రిస్క్ ఇందులో $50 పెట్టుకున్నాను. టేక్ ప్రాఫిట్ $100 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ లూజ్ అయినా సరే మనకి బ్రేక్ ఈవెన్లో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో 1:2 అయితే అయిపోయింది. $50 రిస్క్ చేసాం కదా. $125 అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది. సో డన్ ఫర్ ద డే. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా 1:2 అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి రివర్సల్ పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జిట్ అయితే అయిపోతాను. సో దిస్ ఈజ్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. అందరూ ఆలోచించే విధంగా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. సో అందరూ ఎలా ఆలోచిస్తారో దానికి ఆపోజిట్గా ఆలోచించాలి. లైక్ రీటైల్ ట్రేడర్స్ అండ్ హోల్ సేల్స్ ఆలోచిస్తారు కదా, దానికి ఆపోజిట్ ఆలోచించాలి. సో ఈరోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, ఈ బాక్స్ అనేది కన్సోలిడేషన్ ఏరియా కదా. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అందరూ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ తెలియదు వాళ్ళకి ఆర్డర్ బ్లాక్ ఉందని. ఆర్డర్ బ్లాక్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం. టేక్ ప్రాఫిట్ 1:2 పెట్టుకున్నాము. 1:2 అనేది హిట్ అయిపోయింది. సో వాట్ ఎవర్ సెగ్మెంట్ ఇట్ మే బి, రిస్క్ రివార్డ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ప్రైస్ యాక్షన్ అనేది సుప్రీం, గుర్తుపెట్టుకోండి.